స్టూడెంట్స్ కూడా అమెరికాని ఎక్కువ మిస్యూజ్ ఎలా చేస్తున్నారు అంటే త్రూ కెనడా కూడా చేస్తున్నారు. కెనడాలో బోలెడు యూనివర్సిటీస్ ఉన్నాయి. చీప్‌లో 5,00,000కి 10,00,000కి డబ్బులు కడితే మనకి సీట్లు ఇచ్చే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో, ఆ యూనివర్సిటీస్‌లోకెళ్ళి అక్కడి నుంచి యూఎస్ ఎళ్ళిపోతున్నారనమాట. అంటే వీళ్ళ అల్టిమేట్ ఎయిమ్ వచ్చేసి ఎటు పోయి ఎటొచ్చినా అమెరికా ఎళ్ళాలి. లీగలో, ఇల్లీగలో ఎళ్లి అమెరికాలో సెటిల్ అయిపోతే తర్వాత సంగతి తర్వాత అనేది. సో, కెనడాని మిస్‌యూజ్ చేసుకొని అమెరికాకొస్తున్నారు అన్న ఉద్దేశంతోటి ట్రంప్ చాలా సీరియస్ అయితే అప్పుడు కెనడా వాళ్ళేమన్నారంటే, లేదు లేదు మేము ఇమిగ్రేషన్‌ని కంట్రోల్ చేస్తాం అని చెప్పేసి మొన్న ఫిబ్రవరి నుంచి కెనడాలో బీభత్సమైన కొత్త ఇమిగ్రేషన్ రూల్స్ అన్నీ తీసుకొచ్చారు. సో, కాబట్టి స్టూడెంట్స్ గానీ, ఎవరైనా గానీ, వర్క్ పర్మిట్ వాళ్ళని గానీ, ఎవ్వరైనా సరే కెనడియన్ బోర్డర్ కంట్రోల్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడనమాట. అంటే ఇంక ఇప్పుడు డెసిషన్ వాళ్ళదే. రోడ్ మీద ఎవరినైనా సడెన్‌గా ఆపి, "ఏరా ఏంటి నీ పరిస్థితి? నీ వర్క్ పర్మిట్‌ది, నీ లెక్కలది, నీ పాత కథలది" అంటే ఖతం క్యాన్సిల్.